మరి మనందరినీ ఇప్పుడు నవ్వుల డోస్తో 4 గంటలు కాదు, 4 రోజులు కాదు, 4 నెలలు గుర్తుండేలా మమ్మల్ని అందరినీ నవ్వించాలని కోరుకుంటూ నన్నూరి నర్సిరెడ్డి గారికి మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. మరొకసారి నన్నూరి నర్సిరెడ్డి గారు గట్టిగా చప్పట్లు. నా మీద పెద్ద బాధ్యత పెట్టారు. సమావేశానికంటే ముందు ఇప్పుడే రామాయణం చూశాను. అద్భుతమైనటువంటి రామాయణం చూపించారు మా సోదరిమణి. ఈ రామాయణం చూసిన తర్వాత నాకు ఒక జోకు గుర్తొచ్చింది. 9 గంటలకు రామాయణం కొడుకుతో తండ్రి చూస్తూ కొడుకు అన్నాడంట తండ్రితో, నానా దశరథునికి 3 భార్యలు ఉన్నట్టుంది, నాకు ఒక్కతే అమ్మ ఉంది అన్నాడంట. అంటే అవును నానా, నీకు కూడా 3 ఉంటే బాగుండేది అంటే, వాళ్ళమ్మ ఒంటింట్ల నుంచి 12 గంటలకు భారతం చూపి ద్రౌపదికి 5 భర్తలు ఉండరు, అది కూడా తెలుస్తుంది వానికి అనేటువంటి పరిస్థితి. అందుకనే గౌరవనీయులైనటువంటి సభాధ్యక్షులు మిత్రులు దేవేందర్ గారికి, మెల్బోర్న్లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి ఎన్ఆర్ఐ టీడీపీ కమిటీ సభ్యులకు, ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి వసుంధర గారికి, తేజస్విని గారికి, నాని గారికి, ఈ వేదిక మీద ఉన్నటువంటి అతిథులకు, వేదిక ముందు ఉన్నటువంటి అతిరథుల మహారథులకు, సభా ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రవాస తెలుగు వారికి అందరికీ, దీనితో పాటు ఈ కార్యక్రమానికి అన్ని రకాలుగా సహకరించినటువంటి సహోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న వేళ ఆస్ట్రేలియా గడ్డపై మెల్బోర్న్ అడ్డలో దేదీప్యమానమైన వెలుగుల మధ్య పసుపు జెండాలు రెపరెపలాడుతుంటే పిల్ల పాపలతోటి ఇవాళ అద్భుతంగా, అద్వితీయంగా, రమణీయంగా అన్నగారి శతజయంతి ఉత్సవ సంబరాలు అంబరాన్ని అంటున్నాయని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. సోదరులారా, ఉపాధి కోసమో, ఉద్యోగం కోసమో, అవసరాల కోసమో, అవకాశాల కోసమో ఆస్ట్రేలియాలో ఉన్న మీరు మీ అంతరంగంలో అన్నగారిని సదా స్మరిస్తూ శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్న మీకు శతకోటి నమస్కారాలు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అద్భుతమైనటువంటి కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చక్కని కార్యక్రమాలు చూశాం. ఈ కార్యక్రమాలను చూస్తుంటే హరిహర కళాభవన్లను త్యాగరాజ గాన సభలో ఉన్నట్టు అద్భుతంగా ఉంది. ఇవాళ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో టీవీ చూస్తే, తెలుగు చూస్తే అయ్యమ్మ కొట్టే పరిస్థితి, ఇంగ్లీష్ చూడు రాజరా ఇంగ్లీష్ వస్తుందని. కానీ ఇక్కడ ఉండి తెలుగు మీద, కన్న తల్లి మీద, తెలుగు భాష మీద, తెలుగు జాతి మీద, తెలుగు సంస్కృతి సంప్రదాయాల్ని కాపాడుకోవాలని తపిస్తున్న మీకు తల వంచి మరోసారి నమస్కరిస్తున్నానని సందర్భంగా మనవి చేస్తున్నా. మన అందరం కూడా ఆలోచించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. కులాల పేరిట, మతాల పేరిట, వర్ణాల పేరిట, వర్గాల పేరిట, ధనికుల పేరిట, దరిద్రుల పేరిట, అల్పుకుల పేరిట, అధికుల పేరిట, జిల్లాల పేరిట, కిల్లాల పేరిట, రాష్ట్రాల పేరిట, రాజధానుల పేరిట విభజితమవుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో తెలుగు జాతి పేరిట స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పూలమాలలోని పూలను దారం ఏకం చేసినట్లు తెలుగు జాతిని ఏకం చేసినటువంటి ఏకైక మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని సందర్భంగా పరవి చేస్తున్నాం. అందుకనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏ పేరు వింటే తెలుగు తల్లి నిలువెల్లా పులకరిస్తుందో, ఏ పేరు వింటే తెలుగు పౌరుషం దగద్దగాయమానంగా తేజరిల్లుతుందో, ఏ పేరు వింటే తెలుగింటి ఆడపడుచుల అంతరంగం అన్నాని ఆత్మీయంగా పలవరిస్తుందో, ఏ పేరు వింటే విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు జాతి నిండు గౌరవంతో తలెత్తుకొని నిలబడుతుందో, ఏ పేరు వింటే పురాణ పురుషుల మహోన్నత మూర్తిత్వం సాక్షాత్కరిస్తుందో ఆ పేరే నందమూరి తారక రామారావు అని సందర్భంగా గుర్తు చేస్తున్నా. అందుకనే ఎన్టీఆర్ అనేటువంటి 3 అక్షరాలు తెలుగు జాతికి బీజాక్షరాలు. ఆ 3 అక్షరాల పేరు వింటే ప్రతి తెలుగువాడి ఛాతి అరాంగులం పెరుగుతుంది అని సందర్భంగా గుర్తు చేస్తున్నా. మనందరి ఆరాధ్య దైవం, తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీక, నమ్మిన సిద్ధాంతాల కోసం మడమ తిప్పినటువంటి యోధుడు, ఎందరికో రాజకీయ జన్మనిచ్చినటువంటి కారణ జన్ముడు, బడుగు బలహీన వర్గాలకు ప్రియ బాంధవుడు, పేదల సంక్షేమం కోసం నిర్విరామంగా కృషి చేసిన అజరామర యోధుడు, ఇవాళ రైతులకు అన్నదాతకు
ఇవాళ కర్షక వీరులను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి, పీడితులనే పాలికలుగా తయారు చేసినటువంటి మహనీయుడు. అటువంటి మహనీయుని జన్మదిన వేడుకలను ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అందుకనే ఆ మహనీయుని గురించి రాయాలంటే అక్షరాలు అశ్వాలై పరిగెడతాయి, అతని గురించి పలకాలంటే పదాలు ప్రవాహాలై సాగిపోతుంటాయి. అందుకనే మరణం లేని జననం అతనిది. మరణించి జన హృదయాల్లో జీవిస్తున్నటువంటి మహనీయుడు స్వర్గీయ ఎన్టీఆర్. అందుకనే ఒక తరాన్ని శాసించాడు, ఒక తరాన్ని ప్రభావితం చేశాడు, ఒక తరానికి మార్గదర్శకుడు అయ్యాడు. అతనే ఒక స్ఫూర్తి, అతనే ఒక ప్రేరణ, అతనే ఒక చైతన్యం, అతనే ఒక దిక్సూచి, అతనే ఒక మార్గదర్శకుడు. అతని పిలుపు ఒక ప్రభంజనం, అతని ఖ్యాతి అజరామరం. అందుకనే ఉన్నత ఆశయాలతోటి ఉదాత్తమైనటువంటి జీవితాన్ని అనుభవించినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అనే సందర్భంగా మనవి చేస్తున్నాను. అందుకనే నటుడిగా, నాయకునిగా, సామాజిక మార్పులకు మార్గదర్శకుడిగా, సంక్షేమ ప్రదాతగా, సాంస్కృతిక యుగకర్తగా చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించారు. కరువు వచ్చినా, కాటకాలు వచ్చినా, ఉప్పెనలు వచ్చినా, వరదలు వచ్చినా, అగ్ని ప్రమాదాలు జరిగినా, విదేశాలతో యుద్ధం వచ్చినా జోలపట్టి విరాళాలు సేకరించి జాతిని, దేశాన్ని ఆదుకున్నటువంటి ఏకైక నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకనే తెలుగు చలనచిత్ర రంగంలో 3 దశాబ్దాలుగా చరిత్ర నిలిపినటువంటి వ్యక్తి, సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో కథానాయకుడిగా నటించి ప్రజల హృదయాల్లో చిరస్మరణీయమైనటువంటి స్థానం సంపాదించాడు. కళావతల్లి ముద్దుబిడ్డై, నటనారంగ సార్వభౌముడై, మన్మధుడే ఈర్చపడే అందాల సుందర సుకుమార సౌందర్యంతో రాముడు కృష్ణుడు పాత్ర పోషించాడు. గంభీరమైనటువంటి దుర్యోధనుడు లాంటి పాత్రలు పోషించి, భాషించి, శాసించినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మా తేజస్విని గారు చెప్పినట్టు ఇవాళ ఏం రాముడైనా, కృష్ణుడైనా, భీష్ముడైనా, భీముడైనా, బృహన్నలైనా, దుర్యోధనుడైనా, అర్జునుడైనా, హరిశ్చంద్రుడైనా, అగిరాముడైనా, అడవిరాముడైనా, తోటరాముడైనా, డ్రైవర్ రాముడైనా ఆ పాత్రలో విలీనమైనటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని సందర్భంగా మనవి చేస్తున్నా. కృష్ణుడు, రాముడు పాత్రలు పోషిస్తే దేవుడు ఎలా ఉంటాడో తెలియని ప్రజానికం తెలుగింట కృష్ణుడంటే కనిపించే రూపం ఎన్టీఆర్, రాముడంటే కనిపించే రూపం ఎన్టీఆర్. అందుకే ఓ రామన్న, నీ రూపం చూసే వరకు తెలియదు శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో, నీ తేజస్సు చూసే వరకు తెలియదు శ్రీరాముడు ఎలా ఉంటాడో, నిన్ను చూసే వరకు తెలియదు నిజమైన తెలుగువాడు ఎలా ఉంటాడో అని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నటువంటి చరిత్ర మనది. అందుకనే స్వర్గీయ నందమూరి తారక రామారావు అక్షర సేద్యంలో తెలుగు భాషను సుసంపన్నం చేసి అమ్మ భాషలోని కమ్మదనాన్ని, మాతృభాషలోని మాధుర్యాన్ని ప్రపంచానికి చాటినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. విలాసవంతమైన జీవితం, లక్షలాది మంది అభిమానులు అనుక్షణం ఉన్నా కన్న తల్లి బాధ తీర్చ కదర్రాన్ని తన్నయ్యడేలా, నా జాతిని సేవించని ఈ జన్మమును ఎత్తనేలని. అందుకనే అఖిలాంధ్ర ప్రజానికం నీరాజనాలు అందుకుంటున్న వేళ, తెలుగువాడి ఆత్మగౌరవం అడగంటిపోతున్నటువంటి వేళ, ఢిల్లీ పురవీధుల్లో తెలుగువాడి ఆత్మగౌరవం అడిగంటి పోతుంటే చూసి భరించలేక, అందుకనే 2000 సంవత్సరాల తెలుగు జాతికి ఖ్యాతి దక్కాలని, గాఢాంధకారంలో ఉన్నటువంటి తెలుగు జాతికి వెలుగులు ప్రసాదించాలని, ఇవాళ గడిలలో ఉన్న రాజకీయాన్ని గరీబుల ముందు ఉంచాలని ఇలా ప్రజల కోసం రాజకీయ రంగ ప్రవేశం చేసినటువంటి వ్యక్తి. అప్పటికే రాజకీయాల్లో నాయకులు వినాయకులై, అధికారాలు వాహనాలై, ఖజానాలు ఉండ్రాలై, కత్తిపోట్లు కర్తవ్యమై, గూండాయిజాన్ని గురువులై, దహనాలు దాదాగిరై, వ్యభిచారం ఆచారమై, లంచాలకు లాలూసి అయి, కిడ్నాపులు కీర్తి అయి, మర్డర్లు మనగడైనటువంటి స్థితి. అవినీతి, అన్యాయాలు, అక్రమాలు, అసమర్థ పాలన, బంధుప్రీతితో బర్తగించి పాలన సాగిస్తుంటే ఆర్థిక అసమానతలు, సాంఘిక దురాచారాలు, మూఢనమ్మకాలు, నిరక్షరాస్యత, నిరుద్యోగం, ఆకలి కేకలు, అందని వైద్యం చేత ప్రజలు అసూలు పాస్తుంటే చూసి సహించలేక, భరించలేక తెలుగుదేశం పార్టీని పెట్టినటువంటి మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు రంగులు వేసుకొని తెరపై నటించేవాడు. ఈ రాజకీయం ఏమి తెలుసు అని ఎగతాళి చేస్తే, అదే వెండి తెరపై నుంచి తెలుగు తేజం తెలుగు నేలపై తెలుగుదేశం పార్టీని పెట్టి 9 నెలల్లోనే తొడగొట్టి అధికార పార్టీని పడగొట్టిన చరిత్ర రా నగారి అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అందుకనే సోదరులారా, స్వర్గీయ నందమూరి తారక రామారావు అనేటువంటి వ్యక్తి ఇవాళ పసుపు జెండాను ఇచ్చాడు. పసుపు పవిత్రతకు, పసుపు శుభసూచకమని,
అందుకనే తెలుగుదేశం జెండా పసుపు, పండిన మామిడి పసుపు, తలంబ్రాలు పసుపు, ఉదయిస్తున్న సూర్యుని కిరణాలు పసుపు, జ్వలించే జ్వాల అంచులు పసుపు ఆయన పెట్టినటువంటి జెండా పసుపు. అతని జెండాలు కూడా కార్మికుడి యొక్క చక్రం, కర్షకుడి యొక్క నాగలి, ఇవాళ శ్రామికుడి యొక్క గుడిసె పెట్టినటువంటి వ్యక్తి. అందుకనే కార్మికుడి కరిగిన కండరాలలో నుంచి, నిరుపేదల కన్నింటిలో నుంచి పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మొన్న పెర్తుకో వెళ్ళినా కానీ చాలా మంది చాలా అద్భుతంగా మాట్లాడారు. దానికి కారణం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నాయకులను తయారు చేశాడు, కార్యకర్తలనే నాయకులు తయారు చేశాడు. కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి, ఎరకలి, మాల, మాదిగ, వడ్డెర, బలిజ, లంబాడ, కోయ, ముదిరాజ, పెరిక, మేరు, కాపు, వైశ్య, యాదవ, వడ్రంగి, నేతా, గీత, కార్మిక, కర్షక, బడుగు, బలహీన వర్గాలని భవిష్యత్తు నాయకులను తయారు చేసినటువంటి చరిత్ర. ఆయన భూస్వాములను, ఆస్వాములను, జమీందారులను, జాగీర్దారులను రాజకీయాలను నమ్ముకోలే, బడుగు బలహీన వర్గాల పునాదుల మీద ఈ పార్టీని నిర్మాణం చేసినటువంటి చరిత్ర. ఆయన చదువుకున్న వాళ్ళకు విలువ ఇచ్చాడు. 125 మంది గ్రాడ్యుయేట్లకు, 28 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లకు, 20 మంది డాక్టర్లకు, 8 మంది ఇంజనీర్లకు, 47 మంది అడ్వకేట్లకు వాళ్ళ టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలు చేసినటువంటి చరిత్ర స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది. అందుకనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఇవాళ పేదలకు సంక్షేమాలను వచ్చినాయి, ప్రజలకు రాజకీయ చైతన్యం వచ్చింది, బలహీన వర్గాలకు రాజకీయ జీవితం వచ్చింది, గ్రామాలకు మౌలిక సౌకర్యాలు వచ్చాయి, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాయి. రోడ్లు, రవాణా, త్రాగునీరు, సాగునీరు, ట్రాన్స్ఫార్మర్లు, సబ్ స్టేషన్లు, పాఠశాలలు, ప్రహరీ గోడలు, షాదిఖానాలు, దవాఖానాలు. ఏ చౌరస్తాకు వెళ్ళి చూసి ఇది ఎవరు చేసిరంటే నాడు నారావారి నుంచి, నారి నందమూరి నుంచి నేటి నారా వరకు తెలుగుదేశంలో జరిగినటువంటి అభివృద్ధి అని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అందుకనే సోదరులారా, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అప్పుడు పెట్టినటువంటి పథకాలు అద్భుతమైనటువంటి పథకాలు. అన్నగారు 2 రూపాయల కిలో బియ్యం పథకాన్ని పెట్టాడు. అప్పుడు పేదవాడి నీది లెఫ్టిజమా రైటిజమా అని విలేకరులు అడితే, నాది లెఫ్టిజం కాదు, రైటిజం కాదు, హ్యూమనిజం అని చెప్పినటువంటి మహనీయుడు. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలనేటువంటి ధ్యేయం అని చెప్పినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1982లో 2 రూపాయల కిలో బియ్యం ఇస్తే ఈ దేశం 30 సంవత్సరాల తర్వాత అన్నగారు పెట్టిన పథకాన్నే ఇలా ఆహార భద్రతా చట్టం అనే ఒక చట్టం తెచ్చింది. అంటే అన్నగారు కానీ తెలుగుదేశం 30 సంవత్సరాల ఆలోచిస్తే, 30 సంవత్సరాల క్రితం ఆలోచిస్తే ఇవాళ భారతదేశంలో ఆలోచించి పథకం పెట్టేటువంటి పరిస్థితి. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 30 సంవత్సరాల క్రితం మహిళా సోదరీమణులకు ఆస్తిలో హక్కిస్తే ఇవాళ 30 సంవత్సరాల తర్వాత ఆస్తి హక్కు మహిళలకు కూడా పార్లమెంట్లో బిల్లు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. అప్పటికే అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అవాల పక్కా గృహాలకు శ్రీకారం చుట్టాడు. ఇవాళ పేదవాడు అనేక మంది వానకు నాని, ఎండకు ఎండి, చలికి వనికి, నిల్వ నీడలేక ఫుట్పాత్ల పైననో పూరి గుడిసెలకు ఎంతో తలదాచుకొని తలడిలే గుడులేని జనాన్ని గుండెల కత్తుకొని పక్కా గృహాలకు శ్రీకారం చుడితే దేశం మొత్తం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని అనుసరిస్తూ ఆచరిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ అనేక రకాలైనటువంటి సంక్షేమ హాస్టళ్లు కానీ, మహిళలకు ఆస్తి హక్కు కానీ, ఇవాళ విద్యుత్తులో రాయితీలు కానీ, ఇవాళ ప్రత్యక్ష అన్ని రకాల కార్యక్రమాలన్నీ కూడా చేసినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అని చెప్తూ, అటువంటి మహనీయుని కడుపులో పుట్టినటువంటి బాలకృష్ణ గారు ఇవాళ ట్రస్ట్ ఏర్పాటు చేసి క్యాన్సర్ హాస్పిటల్ ట్రస్ట్గా ఉన్నాడు. చాలామంది నిరుపేదలు కూటికి లేక, బుక్కెడు అన్నం లేక, గుక్కెడు నీళ్లు లేక, బక్కపానాలకు బారడు బట్టలు లేక, గుడ్డి దీపాలతో గడ్డు కాలం అనిపించే గరీబుల బిడ్డలు చాలా మంది క్యాన్సర్ బారిన పడినటువంటి మందిని చాలా మందిని చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారికి వైద్యం చేపించుకునేటువంటి స్థాయి అర్హత కూడా లేనటువంటి పరిస్థితి. ఒకవైపు చిన్నపిల్లలు, ఒకవైపు భర్త, అనేక మంది కూడా క్యాన్సర్ బారిన పడుతుంటే వాళ్ళని రక్షించుకోలేక చాలా మంది బాలకృష్ణ గారిని ఆ ట్రస్ట్ని ఎలా కలవాలి, ఎలా సహాయం పొందాలని చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళని చూస్తున్నాం. మనం అందరం కూడా ఎన్టీఆర్ ట్రస్ట్కు సహకరిద్దాం. ఇవాళ బాలకృష్ణ గారు ఏర్పాటు చేసినటువంటి క్యాన్సర్ హాస్పిటల్ నుండి లక్షలాది మంది, వేలాది మంది వాళ్ళ కుటుంబాలను నిలబెట్టేటువంటి బాధ్యత కూడా మనం అందరం తీసుకుందామని. దీనికి అంతటి కారణం ఏంటంటే, ప్రపంచంలో భారతదేశం మనదైనా తెలుగు జాతి అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప జాతిగా వెలగాలని,
మనమంతా కలిసి కట్టుగా ఈ తెలుగు జాతి మహోన్నతమైనటువంటి మానవాదర్శ వైపు ప్రయాణం చేయాలంటే మనమంతా కలిసి ఉండేటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్తూ ఆ ట్రస్టుకు మనం వీలైనంత వరకు సహకరించి నిరుపేదలను ఆల్చుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. సోదరులారా, చిన్న చిన్న విషయాలు ఏవి ఉన్నప్పటికీ మనం అందరం కలిసి ఉండేటువంటి అవసరం ఉంది. అందుకనే చేతే గనక మనకు ఉదాహరణ, ఈ చేయి పిడికిలు బిగించినప్పుడు చాలా శక్తివంతంగా ఉంటుంది. ఈ పెద్దనేలు అన్నదంట, అన్నింటికంటే నేనే పెద్దగున్నా, నేనే అన్నింటికంటే గొప్ప అని. అప్పుడు చూపుడు వేలు అన్నదంట, నీవేం గొప్పనే, ఈ ప్రపంచంలో ఎవరిని చూపించినా నాతోటే చూపించాలి కాబట్టి నేనే గొప్ప అన్నదంట. అప్పుడు బొటన వేలు ఏమన్నదంట, ఏ ఆస్తి రావాలన్నా ఎక్కడ తంబేయాలన్నా నేనే గొప్ప అన్నదంట. అప్పుడు ఉంగరం వేలు ఏమన్నదంట, పిచ్చోళ్ళలాగా ఎందుకు మాట్లాడుతారు, ఎవరు బంగారం పెట్టాలన్నా నాకే పెట్టాలన్నారంట. లాస్ట్కు చికెన్ వేలు, అది జర సైజు నాలాగానే తక్కువ కాబట్టి మీరు ఎంత గొప్ప అయితే ఏంది, దేవుని కాడి పోయి ముందర నిలబడ్డప్పుడు ఫస్ట్ నేనే ఉంటా, నా వెనక మీరే ఉంటారు అనేటువంటిది. అందుకనే మనం అందరం ఒక పిడికిల్లాగా ఈ తెలుగు జాతి కోసం మమేకమవుదాం. ఆ ట్రస్టు అనేక మంది నిరుపేదల కోసం సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి బాలకృష్ణ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆ ట్రస్టుకు అన్ని రకాలుగా సహకరిద్దామని తెలియజేస్తూ ఇవాళ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టిన ఈ పసుపు జెండా నీడలో మనం అందరం ఏకమవుదాం, తెలుగు జాతి కోసం మమేకమవుదాం. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన జాతిగా తెలుగు జాతి మహోన్నతంగా వెలగడం కోసం అందరం కృషి చేద్దాం. అందుకనే గతంలో నేను నిన్న ఒక పాట విన్నాను, రాయలసీమ నాది, ఆంధ్ర నాది, కోస్తా నాది కాదు, ఇప్పుడు భారతదేశం నాది, ఆస్ట్రేలియా నాది, అమెరికా నాది అనేటువంటి పరిస్థితుల ప్రపంచవ్యాప్తంగా విస్తరించిపోయినటువంటి పరిస్థితి మన అందరం ఉంది. కాబట్టి పూజ్యులు, గౌరవనీయులు, విజ్ఞులు, విజ్ఞానవేత్తలు, దేశభక్తులు, పురప్రముఖులు, యువకులు, మర్యాదస్తులు, సకల కళాకోవిదులు, అన్ని రంగాల్లో సాంకేతిక సైనికులు మీరందరం కూడా ఈ పసుపు జెండా నీడలో ఏకమవుదాం, ట్రస్టుకు సహకరిస్తాం, మునుముందు కలిసి సాగుదామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తాను.